అందరికీ శనార్థులు. ఉస్మానియా జర్నలిజం వీక్లీ రౌండప్కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఓయూ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ మొల్గారం ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ నిపుణులైన రిటైర్డ్ ప్రొఫెసర్ చింతా గణేష్, ఎం బాలలత తదితరులు పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు తెలిపారు. 1000 మందికి పైగా విద్యార్థులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థులు జనవరి 8న రామోజీ ఫిల్మ్ సిటీకి ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లారు. సబ్జెక్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ కె రామస్వామి నేతృత్వంలో విద్యార్థులు ఈటీవీ ఛానల్, ఈటీవీ భారత్ డిజిటల్ మరియు ఈఎఫ్ఎం రేడియోను సందర్శించి ప్రొఫెషనల్స్ తో మాట్లాడారు. ప్రాక్టికల్ లెసన్ నేర్చుకుని మీడియా పరిశ్రమపై అవగాహన పెంచుకున్నారు. ఈ ట్రిప్ శిక్షణాత్మకంగా విలువైన అనుభవంగా మారింది. ఇది మీడియా పరిశ్రమ గురించి వారి అవగాహనను పెంచింది. డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సతీష్ కుమార్ ఈటీవీ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే మీకేం గుర్తొస్తుంది? విద్యార్థులు, తరగతి గదులు, అధ్యాపకులు, యథావిధిగా క్లాసులు జరుగుతుంటాయి. కానీ అటువంటి తరగతిలో ఒకనాడు విద్యార్థుల మధ్య ఒక 80 ఏళ్ల వ్యక్తి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఉపన్యాసం వినడానికి తెలుగు క్లాసులో కూర్చున్నారు. ఈ అరుదైన సంఘటన చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అతను ఎవరో కాదు, ప్రముఖ సినీ రచయిత, బాహుబలి, ఆర్ఆర్ఆర్లకు కథలందించిన ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మరియు మనందరికీ తెలిసిన దర్శకుడు రాజమౌళి గారి తండ్రి డాక్టర్ విజేంద్ర ప్రసాద్. వారి ఆకస్మిక రాకకు కారణం ఏంటి అని విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది తెలుసుకోగా, ఆయనకు ప్రొఫెసర్ కాసిం మరియు వారి ఉపన్యాసాలంటే చాలా ఇష్టమని, అడిగిన ప్రతిసారి కాసిం సార్ మాటలు దాటేయడం వలన మంగళవారం రోజున ఆయన ఎవరికీ చెప్పకుండా ఆర్ట్స్ కాలేజ్ క్లాస్ లో ప్రత్యక్షమయ్యారు. ఫాదర్ విజేంద్ర ప్రసాద్ సార్. ఎప్పుడైనా తండ్రికి గొప్పతనం రేపు మీకైనా సరే, మీకైనా బిడ్డ కన్నప్పుడు తల్లి తండ్రి గొప్పగా అనుకోవడం కాదు, కొడుకును కన్నప్పుడు గొప్పగా అనుకోవడం కాదు. ఆ కొడుకు సమాజంలో మంచి పౌరుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నప్పుడు ఆ తండ్రికి సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనం సార్ ఎవరనగానే రాజమౌళి గారి తండ్రి అని మీరు అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారి కొడుకు రాజమౌళి అనటం లేదు. అది తండ్రి యొక్క గొప్పతనం. సో ఇవాళ అంత గొప్ప వ్యక్తి, సాహిత్యం పట్ల అభిలాష, కథలు రాయగలిగి, సినిమా పట్ల ఒక శ్రద్ధ ఉండి, ముఖ్యంగా మీకు తెలియని విషయం ఏంటంటే వారు పార్లమెంటు సభ్యులు. ఆ విషయాన్ని వారు ఎక్కడ చెప్పుకోరు కూడా. అంటే మామూలుగా ఉండటం అనేది, గొప్పవారికి మామూలుగా ఉండటం అనేది అది వారి లక్షణం. ఎప్పుడైనా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ఇట్లాంటి గొప్పవారిని చూసి నేర్చుకోవాలమ్మా. అనంతరం డాక్టర్ విజేంద్ర ప్రసాద్ జర్నలిజం డిపార్ట్మెంట్ ను విజిట్ చేసి స్టూడియోలో కొంత సమయం గడిపి విద్యార్థులతో ముచ్చటిస్తూ జర్నలిస్టులు నిజాన్ని చెబుతూ ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి అని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను మా కొలీగ్ అపరాజిత అందిస్తుంది. ఉస్మానియాలో జర్నలిజం క్లాసు విద్యార్థులందరికీ, డిపార్ట్మెంట్కి నా శుభాకాంక్షలు. దయచేసి మాలాగా మీరు తయారవుతూ, మేము రచయితలు అన్ని అబద్ధాలు చెప్తాం, కథలు రాసేవాళ్ళం, కథ అంటే అబద్ధం కాబట్టి. బట్ జర్నలిజం అంటే నిజాలు ఉండాలి, అన్ని నిజాలు చెప్పండి, నాలాగా అబద్ధాలు చెప్పద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జనవరి 6న హైదరాబాద్లో 413 కోట్ల రూపాయలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 9 ప్లాట్ఫామ్లు మరియు ఆధునిక సౌకర్యాలతో కూడిన టెర్మినల్, రద్దీని తగ్గించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారించింది. ఇది 20 సుదూర రైళ్ల ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తుంది మరియు స్థిరమైన మౌలిక సదుపాయాలకు మద్దతు ఇస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణలో అదనపు రైల్వే లైన్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించింది. ఇది వచ్చే దశాబ్దంలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 1,14,000 ఉద్యోగాలను సృష్టించడంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఈ పాలసీ ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల పునరుత్పత్తి శక్తి సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాట్లో కనీసం 6 మంది భక్తులు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డారు. టోకెన్ల కోసం భారీగా చేరిన జనసంద్రం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. టీటీడీ చైర్మన్ కార్యాలయం ప్రకారం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘటనపై పర్యవేక్షణ చేస్తున్నారు మరియు అధికారుల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవనుండగా నామినేషన్ వేయడానికి 17వ తేదీ వరకు గడువు ఉంటుందని ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతాయని, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 7న భారత్ పోల్ పోర్టల్ను ప్రారంభించారు. సిబిఐ అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ ద్వారా ఇంటర్పోల్ సహకారంతో నిందితులను త్వరగా పట్టుకోవచ్చని, అలాగే అంతర్జాతీయ దర్యాప్తులను వేగవంతం చేయడంలో ఇది కీలకంగా ఉంటుందని తెలిపారు. భారత్ పోల్ వేదిక ద్వారా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్తో రియల్ టైమ్ ఇంటర్ఫేస్ ద్వారా కలవవచ్చని ఆయన వివరించారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారులు, రైల్వే డబ్లింగ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. విజన్ 2047 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతుందని ప్రధాని తెలిపారు. టిబెట్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించి 126 మంది మరణించగా 188 మంది గాయపడ్డారు. తింగ్రీ కౌంటీ వద్ద నేపాల్ సరిహద్దుకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. 3600 ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రకంపనలు నేపాల్, భూటాన్, భారత ఉత్తర ప్రాంతాల్లో గుర్తించబడ్డాయి. సాయంత్రం వరకు 150కి పైగా ఆఫ్టర్ షాక్స్ నమోదయ్యాయని చైనా భూకంప కేంద్రం తెలిపింది. ఇదే ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ గౌతమ్. శనార్థం.